హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రైట్. సో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ క్వాష్ పిటిషన్ గురించి తల నుంచి వేయడం జరిగింది. సో ఈ రెంటపాల పర్యటన రోజుకు ఒక ట్విస్ట్ రావడం జరుగుతుంది. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం దాని గురించి. సో ఆ కేసు నుంచి బయటపడడానికి జగన్ సర్కారు ఎన్ని నానా విధాలుగా వేయాలో అన్ని ప్లాన్లు వేసుకుంటూ బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ క్వాష్ పిటిషన్లో ఏం జరగబోతుంది, ఇక మున్ముందు ఇందులో మనం ఇంకెన్ని ట్విస్టులు చూడబోతున్నాం, అసలు ఏం జరుగుతుంది ఈ సింగయ్య మృతి పైన తర్వాత కేసులో? అంటే ఇప్పుడు ఈ కారు టైర్ కింద పడి సింగయ్య చనిపోవడం, ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డిని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒడ్డును పడేస్తాడా, గుంతలోకి నెడతాడా? ఇరికించారని కూడా కొంతమంది అంటున్నారు. ఈయన పొన్ను సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరికించారని కూడా అంటున్నారు. అసలు ఏంటి ఇరికించడం ఏంటి, ఆయన తప్పించడం ఏంటి? అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గత సంవత్సర కాలంగా అనేక మంది వైసీపీ నాయకులు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ కేసుల్లో ఆయన హాజరైన ప్రతిదీ మిస్ఫైర్ అవుతుంది, బూమ్రాంగ్ అవుతుంది. ఆయన మంచి చేయకపోగా చెడు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం చూసాం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులో దేనికి అటెండ్ అయ్యాడు, అక్కడ పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఒక వీరంగం వేశాడు. అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నీ బూమ్రాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కేసు కూడా మరి సుధాకర్ రెడ్డి చూసి జగన్మోహన్ రెడ్డిని మరింత గుంతలోకి నెడతాడా? అంటే ఇప్పుడు క్వాష్ పిటిషన్ ముందు జరిగినవి దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఏమైనా అవుతుందా అన్నది ప్రజలకు ఉంది ఒక ఆలోచన అనమాట. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తారు అంటే భయపడుతోంది జనం కాదు, న్యాయవాదులు కాదు, లేకపోతే జడ్జిలు కాదు, ముందు వైసీపీ వాళ్ళే భయపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ క్వాష్ పిటిషనే తీసుకుందాం. అది వేశారు అంటే ఏంటి, ఒక భయం కనపడుతుంది. ఇది ఒకటి నిజం. ఏంటి, ఆ కారు కింద అతను చనిపోవడం నిజం, అతన్ని గుద్దడం నిజం, అతన్ని ఈడ్చుకెళ్ళడం నిజం. ఇది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ట్వీట్లో ఆయన ఒకటే మాట అంటున్నాడు, ఏమని, తనకి బందోబస్తు కల్పించడం అబద్ధమా, కారు కింద పడి సింగయ్య చనిపోవడం అబద్ధమా అన్నాడు. అది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు. జగన్ దృష్టిలో అబద్ధం అంటే నిజం, నిజం అంటే అబద్ధం అన్నమాట. అతనికి బందోబస్తు కల్పించారు, వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించినా ఇతను ఏం చేస్తున్నాడు, పోలీసును వద్దని ముందుకెళ్ళిపోతున్నాడు. పోలీసులు ఇచ్చిన వాహనం నాకు అవసరం లేదన్నాడు, తన వాహనంలో వెళ్తానంటాడు. వాళ్ళు 11 మంది వాహనాల్లో వెళ్ళమంటే ఇతను 100 వాహనాల్లో వెళ్తాడు, ఇంకో 0 పెడతాడు. వాళ్ళు 100 మందితో వెళ్ళమంటే ఈయన 1000 మందితో వెళ్తాడు. ఎవరో ఒక బెట్టింగ్ మాఫియా అతనేంటి సూసైడ్ చేసుకు చనిపోతే అతను విగ్రహాన్ని ఆవిష్కరిస్తా అంటాడు. ఒక బెట్టింగ్లో అప్పుల పాలై సూసైడ్ చేసుకున్నాడు విగ్రహం ఆవిష్కరణ. ఏదో ఘనత సాధించిన అంటే ఏంటి, అందరూ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే జగన్ ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టితో దారి అన్నది ఇప్పుడు ఏంటి, జగన్ ఒక రకంగా తీసుకుంటే ఆ పరామర్శకి వెళ్తూ 3 చంపేసిన పరిస్థితి. అంబులెన్స్లో ఒకటి చచ్చిపోయాడు వైద్యం అందక, కారు కింద పడి ఒకటి చచ్చిపోయాడు సింగయ్య, అక్కడ తొక్కిసలాట్లో సత్తెనపల్లిలో ఒకటి చనిపోయాడు, ఊపిరాడక పక్కకు వచ్చి కూర్చుని డమాల్మని పడిపోయి. వెళ్ళింది దేనికి, ఎంతమంది చనిపోయారు? అంటే ఒక రకంగా ఇతను ఒక సైకోపాత్ లాగా, ఒక విధ్వంసకుడిలాగా అతను వస్తున్నాడంటేనే అనేక మంది వాళ్ళ జనం భయపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్ వేస్తే కోర్టు కూడా ఇవాళ ఆలోచిస్తుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసు, హిట్ అండ్ రన్ కేసు, అది ఎప్పుడో 23 ఏళ్ల క్రితం జరిగింది. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన కూడా అక్కడ ఏంటి, ఒక ఫుట్పాత్ మీద పడుకున్నాళ్ళు వాళ్ళ మీద కారు పంపించాడు. అక్కడ ఒకడు చనిపోయాడు, 3 గాయపడ్డారు ముంబైలో. సల్మాన్ ఖాన్కి ఏమైనా చుట్టమా? అరెస్ట్ చేశారు. ఆ కేసు తేలటానికి 13 ఏళ్ళు పట్టింది. అల్లు అర్జున్ మొన్న మనం చూసాం, అర్జున్ కారు కింద పడి చచ్చిపోయింది ఆమె కాదు కదా. అర్జున్ ఏంటి, వద్దన్నా కూడా అక్కడికి వచ్చాడు, పోలీసులు వద్దన్నా కూడా అక్కడికి రావటం, 1000 మంది. అది ఇదే వాట్సాప్ మెసేజ్లు పంపించుకోవటం, అందరినీ రమ్మనడం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో తొక్కిసలాటకు గురై మరి నిండు ప్రాణం బలవటం, ఒక బాలుడు నలిగిపోవడం. ఇప్పటికి ఇంకా స్టిల్ అయిన
అందులో ఎమర్జెన్సీలోనే ఉన్నారు. ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం? అరెస్ట్ చేసింది అల్లు అర్జున్ని. మరి ఆ రోజు మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ తప్పదు. కాకపోతే క్వాష్ పిటిషన్ వేసినందుకు ఏమని అందరూ వేశారు, ఈయనే కాదు. రజనీ వేసింది, పేర్ని నాని వేశాడు, సుబ్బారెడ్డి వేశాడు. ఇప్పుడు హైకోర్టు ఏమని చెప్పింది? మధ్యంతర రక్షణ ఇవ్వలేము, ఈలోపు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆపలేం. నిన్న నిద్రపోలేదు, నిన్న విస్తృత సమావేశం పెట్టుకుంది కూడా ఈ భయంతోనే. వాళ్ళందరినీ తన కాపలా ఉండమంటే వాళ్ళు ఎంతసేపు ఉంటారు? సాయంత్రం దాకా ఉన్నారు, వెళ్ళిపోయారు. నిద్రలేని రాత్రి. ఇవాళ మళ్ళీ వెళ్ళమన్నాడు. అటు క్వాష్ పిటిషన్ అక్కడ వేయమన్నాడు, ఇక్కడేమో గవర్నర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్తారు, గవర్నర్ని కలుస్తారు. ఇవాళ నిద్రలేని రాత్రి అయినా జగన్కి ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు తనని ఎత్తుతారో అన్న భయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది ఎప్పుడు ఉండాలా భయం? నీకు వెళ్ళే ముందు ఉండాలి. పోలీసుల నిబంధనలు వాళ్ళు చెప్పింది చేద్దాం, చట్టం ఏం చెబితే అది చేద్దామని లేకుండా ఇతనేంటి ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు భయోత్పాతం సృష్టిస్తున్నావు. రాఫ్తాడ్ వెళ్ళాడు, అక్కడ ఆపడే హెలికాప్టర్, అక్కడ కూడా ఇదే మెసేజ్లు. అందరినీ హెలిప్యాడ్ దగ్గరికి రమ్మనడం, వందలాది మంది అక్కడ హెలికాప్టర్ మీద పడటం, దాని ఆ తలుపు ఊడబేకట్టడానికి ప్రయత్నించడం, అక్కడ ఫ్యాన్ ఎర్రగొట్టడం. ఆ పైలట్ పారిపోయాడు. వీఐపీని వదిలేసి, జగన్ను వదిలేసి వాళ్ళు హెలికాప్టర్ తీసుకుని బతుకు జీవుడా అని పారిపోయిన పరిస్థితి. అరే పొదులు వెళ్ళావు, అక్కడ పొగాకు రైతులను పరామర్శిస్తానన్నావు, ఏం చేశావు? యార్డ్ అంతా ధ్వంసం చేశారు, మొత్తం పొగాకు బేళ్ళన్నీ తొక్కి పారేశారు. అంతకుముందు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాడు, మిర్చి రైతుల పరామర్శ అన్నాడు, ఆ బేళ్ళు ఎత్తుపోయారు, అక్కడ బస్తాలు ఎత్తుపోయారు. మిర్చి బస్తాలు ఎత్తుపోవటం ఏంటి? యార్డుకి వెళ్ళి తెనాలి పర్యటన అన్నాడు. అంటే ప్రతి పర్యటన ఇతను ఒక భయోత్పాతంతో, ఒక యుద్ధానికి వెళ్ళినట్టుగా. నిన్న విస్తృత సమావేశం పెట్టి యుద్ధానికి సిద్ధం అంటాడు. ఎవరి మీద యుద్ధం? ఇదేమన్నా నువ్వు విదేశం మీద ఏమైనా యుద్ధానికి వెళ్తున్నావా? జనం మీద యుద్ధం చేద్దామనుకుంటున్నావా? చంపేద్దామనా? ఎన్నికలకు ముందు అదే సిద్ధం సభలు అన్నాడు. అప్పుడు కూడా చంద్రబాబు ఫ్లెక్సీ, లేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళ బొమ్మలు పెట్టి ఆ బొమ్మలతో బాక్సింగ్ చేపిస్తానంటాడు. ఒక ఉన్మాదం కనపడుతోంది, ఒక బరితెగింపు కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి. అతను ఏంటి అసలు? ఇప్పుడు ఇవాళ కోర్టులు కూడా ఇవన్నీ చూస్తున్నాయి. అతను ఏంటంటే ఒక వ్యవస్థీకృత నేరగాడు. అతను చేస్తున్న అవినీతి ఆర్గనైజ్డ్గా చేస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు. అతను చేస్తున్న నేరాలు ఆర్గనైజ్డ్గా చేస్తున్నాడు. క్రిమినల్స్ అందరినీ వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవటం, గ్యాంగులుగా ఆ గ్రూపులకి మెసేజ్లు పెట్టడం. అన్నొస్తున్నాడు, మీరందరూ రోడ్ల మీదకి రండి అని మెసేజ్లు పెడతారా? ఆ ఫ్లెక్సీలా రప్ప కోసేస్తాం, రప్ప నరికేస్తామని ఫ్లెక్సీలు పెడతారా? అదేమంటే సినిమా డైలాగులు ఫ్లెక్సీలు పెట్టకూడదా? ఇదేం ప్రజాస్వామ్యం అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కోరే ప్రజాస్వామ్యం ఏంటి? వైలేషన్ ఆఫ్ రూల్సా? పోలీసుని టార్గెట్ చేయడమా? పోలీసులను బట్టలోడు తీసి తంతామనడమా? పోలీసుల మీదకి నువ్వెంత అంటూ దౌర్జన్యం చేయడమా? అంటే ఇతను ఏంటంటే ప్రజాస్వామ్యానికే ఒక వక్ర భాష్యం చెప్తున్నాడు. ఇలాంటి వాడి పట్ల మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసే వాదనలు కూడా వికటిస్తాయి. ఎందుకంటే మొన్న గతంలో కూడా సుధాకర్ రెడ్డి పైన అక్కడ మ్యాజిస్ట్రేట్లు ఫైర్ అయ్యారు. అసలు జడ్జి మీద ఈయన అరుస్తున్నాడు. అంటే పొన్నవాళ్ళు దృష్టిలో వాదనలు అంటే అరుపుల కేకల. ఈ అరుపులు, ఈ కేకలు ఒక ఉన్మాదం కనపడుతుంది. రోడ్ల మీద ఉన్మాదం. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా అసెంబ్లీలో ఉన్మాదం. ఏ విధంగా అసెంబ్లీలో అప్పుడు ఎమ్మెల్యేలు మరి ఆ విధంగా బూతులు మాట్లాడారో, ఒక ఉన్మాద భాష, ఒక ఉన్మాద చేష్టలు. ఈ ఉన్మాదం నుంచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ బయటపడాలి. ఈ క్రిమినల్ గ్యాంగుల నుంచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ను విముక్తం చేయాలి. వాళ్ళ ప్రభుత్వం యొక్క బాధ్యత, కోర్టుల బాధ్యత, పోలీసుల యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇవాళ ఏంటి, రేపొద్దున మళ్ళీ ఇంకో పర్యటన అంటున్నాడు. రేపు నెల్లూరు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మరి ఇంకెన్ని ప్రాణాలు బలవుతాయో. ఒక అచ్చోసిన ఆంబోతుల్లాగా వీళ్ళు రోడ్ల మీద పడుతున్నారు. వీటిని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు రోగ్ ఎలిఫెంట్స్గా మనం మారిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగాడంట,
అక్కడేంటి చిత్తూరు, శ్రీకాకుళం ఆ జిల్లాల్లో ఏనుగులు విపరీతంగా మదం ఎక్కి పంటలన్నీ పాడు చేస్తున్నాయి, కుంకి ఏనుగులను ఇవ్వండి అన్నాడట. ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం ఒక 6 ఏమో కుంకి ఏనుగులను ఇచ్చింది. ఇప్పుడు ఈ రోగ్ ఎలిఫెంట్స్ పాలిట కుంకి ఏనుగులాగా ఎవరు మారాలి? పవన్ కళ్యాణ్ మారుతాడా, చంద్రబాబు మారుతాడా, లోకేష్ మారుతాడా? చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.